హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ మైనర్ వాళ్ళది, బీటెక్ రెగ్యులర్ లాటరల్ ఎంట్రీ వాళ్ళది, అడ్వాన్స్డ్ సప్లీకి సంబంధించిన ఎగ్జామ్స్ నోటిఫికేషను వీళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది. అయితే ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, ఏ రెగ్యులేషన్ వాళ్ళని, ఏ ఇయర్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళని దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఇక ఆ ఫీజ్ డేట్ సంగతి, వీటి గురించి, ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి, ఇంకా కొంతమంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ వచ్చేసరికి కోర్స్ అయిపోయే లోపు వస్తుందా అని చెప్పేసి, సో వాటి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ముందుగా నోటిఫికేషన్ చూద్దాం. 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లీకి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ లో R22 రెగ్యులేషన్ వాళ్ళకి, R18 రెగ్యులేషన్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. R22 లో 2022 రెగ్యులర్ అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి, 2023 లాటరల్ అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకు ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ బ్యాచ్ R22 కాబట్టి బయటికి. ఇక R18 బ్యాచ్ లో 2018, 2019, 2020, 2021 లో జాయిన్ అయినటువంటి రెగ్యులర్ అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళు, 2020, 2021, 2022 లాటరల్ ఎంట్రీ అడ్మిటెడ్ జాయిన్ అయిన బ్యాచెస్ వాళ్ళని వీళ్ళు ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అయితే మైనర్ డిగ్రీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ మైనర్ డిగ్రీకి సంబంధించిందేమో 2024, 2025 వరకు, ఎక్కడి నుంచి 2022 టు 2023 నుంచి జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 2024 వరకు మైనర్ అడ్మిటెడ్ బ్యాచెస్ వాళ్ళు మాత్రం సప్లీకి పిలవటం అయితే జరిగిందనమాట. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, జూన్ ఎండింగ్, అంటే 25th జూన్ 2026 ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి. అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. ఓకేనా. ఇక ఎగ్జామ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, వితౌట్ లేట్ ఫీ 26th మే 2026 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే 6th జూన్ 2026 ఎండ్ అవుతుంది. 100 రూపీస్ ఫైన్ తో 7th జూన్ 2026 స్టార్ట్ అవుతుంది. 12th జూన్ 2026 ఎండ్ అవుతుంది. 1000 రూపీస్ ఫైన్ తో 13th జూన్ 2026 స్టార్ట్ అవుతుంది. 17th జూన్ 2026 ఎండ్ అవుతుంది. 2000 రూపీస్ ఫైన్ తో 18th జూన్ 2026 స్టార్ట్ అవుతుంది. 20 జూన్ 2026 ఎండ్ అవుతుంది. 5000 రూపీస్ ఫైన్ తో 21st జూన్ 2026 స్టార్ట్ అవుతుంది. 23rd జూన్ 2026 ఎండ్ అవుతుంది. అలాగే 10,000 రూపీస్ ఫైన్ తో 24th జూన్ 2026 స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ వరకు కట్టుకోవచ్చు. ఇక ఫీజుల సంగతి ఇవన్నీ మీకు తెలిసిన విషయమే కదా. సో మిగతా అంతా సేమ్ టు సేమ్, ఏమాత్రం తేడా లేదు. ఇక చాలా మంది అడుగుతా ఉన్నారు గ్రేస్ మార్క్స్ గురించి. ఇంకొకటేమో ఇందాక మాట్లాడుకున్నామా దాని గురించి, ఏంటిది మరి ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ ఈ 4-2 బీటెక్ కోర్స్ అయిపోయే లోపు వస్తుందా అని చెప్పేసి మీరు ఒకటి గమనించాల్సింది ఉంది. ఒకటి ఏంటంటే, మీ 4-2 బీటెక్ అయిపోయింది. ఎప్పుడైతే బీటెక్ రిజల్ట్స్ 4-2 రెగ్యులర్ వాళ్ళతో పాటు మీ రిలీజ్ అయినాయో, మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా వాటి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోతే మీ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. అంటే కోర్స్ కంప్లీట్ అయింది. మరి అడ్వాన్స్ సప్లీ ఏంటి, స్టార్ మార్క్ పడకుండా ఉండటానికి అడ్వాన్స్ సప్లీ, అది దాటిందంటే మీకు అడ్వాన్స్ సప్లీ. ఇది క్లియర్ అయింది కదా. ఇక గ్రేస్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ అనేది వాళ్ళు ఇవ్వరు. క్రితం సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం ఏదైతే ఉందో 30-23 రీస్టోర్ చేసిన బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇచ్చారు, 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. మరి R22 రెగ్యులేషన్ వాళ్ళకి ఇస్తారా అంటే, ఎందుకు ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై అయ్యాకే రిజల్ట్స్ వచ్చాకే అని అంటున్నానంటే, ఇప్పుడు 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై కూడా మీకు రెగ్యులర్ కోర్సులో కన్సిడర్కి వస్తుంది. అంటే రెగ్యులర్ వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మీరు సప్లీ రాస్తున్నారు కాబట్టి మీకు స్టార్ మార్క్ పడకుండా ఉండాలి అంటే ఇది.
అయితే ఇక్కడ ఇది అయిన తర్వాత ఎంతమంది ఈ అకాడమిక్ ఇయర్ వరకు కన్సిడర్ చేస్తే ఆ బ్యాచ్‌లో R22 ఫస్ట్ బ్యాచ్‌లో ఎంతమంది పాస్డ్ ఔట్ బయటికెళ్తన్నారు? ఎంతమంది పాస్డ్ ఔట్ ఆగిపోతున్నారు అని చూసి ఎక్కువ మందికి ఎక్కువ సబ్జెక్టులు గనక ఉండినట్టయితే అప్పుడు మీకు గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికి ఉంటుంది. అసలు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్ల దాని మీద. ఓకేనా? సో, అప్పుడంటే ఏదో ప్రొడక్షన్‌లు చేశారు గానీ, ఇప్పుడు అంత అవసరంలా వీళ్ళు గూడా ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఈ గ్రేస్ మార్క్స్ చాలా మందికి ఒకటి గ్రేస్ మార్క్స్ అంటే తెలియట్ల. ఈ R22 బ్యాచ్‌కి అసలేం తెలీదు. ఇప్పుడు అడుగుతున్నారు నన్ను చాలా మంది. ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ గ్రేస్ మార్క్స్ ఇప్పుడు నేను పాస్ అయిపోయాననుకోండి 4-2 మొత్తం. పాస్ అయిపోయాననుకోండి, ఇప్పుడు పాస్ అయితే మరి మనకు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా మార్కులు అడిగితే, గ్రేస్ అంటే ఏంటి అసలు జస్ట్ మీకు ఎన్ని పాస్ మార్కులు అయితే అవసరమైనయో అన్నీ కలుపుతారు. ఇప్పుడు 40 మార్కులు ఒక సబ్జెక్ట్ 40 మార్కులకి ఎన్ని మార్కులు అయితే తగ్గినాయో అన్నే కలుపుతారు. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కలిపిన తర్వాత. మీకు 30 ఉన్నా, 23 ఉన్నా మొత్తం కలుపుతారు అనుకోవడం అవివేకం. మొత్తం సరిపోయినాయి అనుకోండి అన్ని సబ్జెక్టులకి అప్పుడు కలిపేదానికి ఉంటుంది తప్ప, ఇప్పుడు 30 మార్కులు ఇచ్చినప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ ఉంది 2 మార్కులే తగ్గినాయి అనుకోండి. ఆ 30లో 2 మార్కులు తీసి మీకు యాడ్ చేస్తారంతే. అంతకుమించి ఏమన్నా జస్ట్ యూ విల్ బి గెట్టింగ్ ఏ స్టాంప్ ఓవర్ యువర్ సర్టిఫికేట్. అంటే స్టాంప్ అంటే స్టాంప్ గుద్దుతారని కాదు. ఇఫ్ యూ గెట్ 40 పాస్ మార్క్ ఎగ్జాక్ట్లీ బై యాడింగ్ ఇంటర్నల్స్ టు ద ఎక్స్టర్నల్ along with the grace mark. So if you add, so that can be called as stamp. Whether you apply grace marks or you don't apply grace marks, internals plus externals, if you get a 40 exactly pass mark, that is called as stamp. సో మీకు స్టాంపు మార్కులు మాత్రం వస్తుంది, పర్సంటేజ్ పెరుగుతుంది అనుకోవడం అనేది అవివేకం అనమాట. సో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది మర్చిపోండి, ఎందుకంటే అది అసలు ఇవ్వరు. R18 బ్యాచ్కి ఇవ్వలేని పక్షంలో 30-23 గ్రేస్ మార్క్స్ ఇవ్వటం జరిగిందని వాళ్ళకి చెప్పకనే చెప్పారు. ఓకేనా? సో అది మర్చిపోండి. ఇస్తే కనుక గ్రేస్ మార్క్సే, ఇక ఇవ్వలేదంటే మాత్రం మీ పాస్ అవుట్ చాలా తక్కువ అన్నట్టు. మరి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ఫెయిల్ అయిన దానికి ఆర్సీ, ఆర్వి, సివి రిజల్ట్స్ అప్పటికి రాలేదు, నోటిఫికేషన్ అయ్యే టైంకి. మరి అప్పుడు మా పరిస్థితి ఆర్సీఆర్వి ముందు పెట్టుకుంటాం, ఆ సివి మళ్ళీ ఎప్పటికి అవుతుందంటే, ఒకవేళ మీ ఎగ్జామ్ ఫీజు అయిపోయి లోపు కనుక ఆర్సీఆర్వి రిజల్ట్స్ వచ్చి మీరు పాస్ అయిపోతే మీ ఫీజు రిఫండ్ చేయమని చెప్పేసి కాలేజ్ ప్రిన్సిపాల్కి చెప్తారు వాళ్ళు. ఇంతకుముందు చెప్పేవాళ్ళు, ఆ టైంకి చెప్తారు. ఓకేనా? అది ఒకసారి మీ కాలేజ్లో కనుక్కోండి, రిఫండ్ ఉంటుంది. ఒకవేళ అప్పటికి రాలేదు, సివి పెట్టుకున్నారు, అందులో చేంజ్ అవ్వదు, సివి పెట్టుకున్నారు, సివి వచ్చేసరికి హాల్ టికెట్ వచ్చే ముందు రిలీజ్ అయింది, అప్పుడు వచ్చేసరికి మాత్రం మీ ఫీజు రిఫండ్ చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ క్యాన్సిల్ చేయటమో లేకపోతే మీరు రాసుకోవడం ఇస్తారు. కాకపోతే ఏంటంటే అది ఎగ్జామ్ రాయిపోయినా ఏం కాదు, ఈ మార్కులు మేము మీకు పంపిస్తారనమాట, మార్చిన మేము. ఓవరాల్గా ఇదండి. ఓకేనా? కొంచెం షేర్ చేయండి, అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి.